కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతాంగం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అఖిల భారత కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఆరోపించాయి. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ నవంబర్ 26వ తేదీన గుంటూరులో భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రకటించాయి. ఈ ర్యాలీ గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ నుండి మార్కెట్ సెంటర్ వరకు కొనసాగుతుందని, అనంతరం జరిగే సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చాయి. అఖిల భారత కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో ఈ నిరసన ర్యాలీకి సంబంధించిన కరపత్రం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు కె శ్రీనివాసరావు, మేడా హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలన్న ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దండా లక్ష్మీనారాయణ, రావుల అంజిబాబు, బి లక్ష్మణరావు, నికల్సన్, రమేష్, కాసిం సాహిద్ తదితరులు పాల్గొన్నారు. 6వ తారీఖున దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిపి బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్న ఈ 13 సంవత్సరాల కాలంలో కార్మికులు, కర్షకులు, రైతులు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా గత 4 సంవత్సరాల నుండి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. నవంబర్ 26వ తారీఖున ఒక ప్రత్యేకం ఉంది. ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ఆమోదించే రోజున వాళ్ళ కార్మికులు, కర్షకులు అందరూ కలిసి చేస్తూ ఉన్నారు. బీజేపీ అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చి ఆ రోజుల్లో 2014 ఎలక్షన్స్ ముందు రైతులకి గిట్టుబాటు ధర ఇస్తాము, ఉద్యోగులందరికీ కాపాడుతాము, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుతాము అని అనేకమైన హామీలు ఇచ్చి ఇవాళ ఈ 13 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ వ్యక్తులు తప్ప ఈ దేశ సంపదని రైతులకు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా అన్ని అదానీ, అంబానీలకి అప్పజెబుతున్న నేపథ్యంలో రేపు 26వ తారీఖున దేశవ్యాప్తంగా భారీ ఎత్తున జరగబోతోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందరూ చెప్తా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర హక్కు. ఆ రోజు 32 మంది విద్యార్థుల బలిదానంతో రాజకీయ పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు 67 మంది పార్లమెంటు, ఆ శాసనసభలో రాజీనామా చేసి కాపాడుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 2021లో జీవో ఇచ్చి అప్పటి నుండి వాటి వరకు కూడా సుదీర్ఘ పోరాటాలు చేస్తున్నా కూడా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఎక్కడా దాని గురించి ఆలోచించట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మేము కాపాడుతాము, ప్రైవేటీకరణ కాదని చెబుతా ఉన్నారు కానీ అక్కడ మాత్రం ఏం మాట్లాడట్లేదు. అదేవిధంగా బీజేపీ మంత్రులు కూడా విశాఖపట్నం వచ్చిన పిల్లల్లా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది, ప్రైవేటీకరణ జరగదు, మాది హామీ చెబుతున్నారు, పేపర్లో ప్రకటనిస్తున్నారు. రిటర్న్ పూర్వకంగా మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకని ఈ దేశంలో రైతులకి మొన్న బడ్జెట్లో ఎక్కడ కూడా వెసులుబాటు లేకుండా గత బడ్జెట్ కంటే కూడా తగ్గించి ఇవాళ బడ్జెట్ పెట్టారు. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం గతంలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ఎండాకాలం 3 నెలలు 4 నెలలు పనిచేసే కార్మికులకి వలసలు బాగుండటం ఉండటం కోసం గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంటే దాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఇవాళ అన్నిటినీ పోర్టులు కానించి, విమానాలు కానించి, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటీలు కానించి అదానీ, అంబానీలకు తప్ప మరొక లేదు. ఈ నెల 26న అఖిల భారత కార్మిక సంఘాలు, అఖిల భారత రైతు సంఘాలు ఆధ్వర్యంలో జరుగు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దు చేసే పనిలో ప్రధానంగా కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ సిఫార్సును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, ప్రజా వ్యతిరేక కార్మిక విధానాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నిరసన ర్యాలీ జరుగుతూ ఉంది. 26 ఉదయం 10 గంటలకు శంకర్ విలాస్ సెంటర్ నుంచి మార్కెట్ దాకా ర్యాలీ జరుగుతూ ఉంది. ర్యాలీతో పాటుగా మార్కెట్లో బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ సభను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.